సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH వెల్కమ్ బ్యాక్ టు DNA. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లపై కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ కీలక నివేదిక ఇచ్చింది. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ లోని 7వ బ్లాక్ లోని 16 నుంచి 21 వరకు పిల్లర్స్ లో కాంక్రీట్ నాణ్యత అత్యంత తక్కువగా ఉందని తేల్చేసింది. మేడిగడ్డలోని మిగిలిన పిల్లర్లతో పాటు అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో కాంక్రీట్ నాణ్యత బాగున్నట్లుగా రిపోర్ట్ ఇచ్చింది. మేడిగడ్డ ఒక్క బ్లాక్ లో సమస్య వస్తే మొత్తం ప్రాజెక్ట్ కూలిపోయిందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినట్లు తేలిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక నాసిరకం పనుల వల్లే మేడిగడ్డ కూలిపోయిందని రిపోర్టులో వచ్చిందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు అన్నారం సుందిళ్ల బ్యారేజ్లు బాగున్నందున వెంటనే ఎత్తిపోతలు ప్రారంభించాలనే డిమాండ్స్ అయితే రైతుల నుంచి వస్తున్నాయి. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు ఎడిటర్ భరత్ కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్ రానా. చాలా ఇంపార్టెంట్ నివేదిక అయితే వచ్చింది. సో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణే నివేదిక చాలా సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే అన్నారం సుందిళ్లకు సంబంధించిన బ్యారేజీల్లో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పింది. ఇది ఎందుకు కీలకమంటే మేడిగడ్డ బ్యారేజీలో మాత్రం ప్రాబ్లం ఉంది అని చెప్పింది. బట్ అన్నారం సుందిళ్ల ఈ 2 బ్యారేజీలు మాత్రం ఇబ్బంది లేదని చెప్పింది. ఇది ఎప్పుడు ఎందుకు కీలకం అంటే ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా అన్నది కదా సమస్య. నీళ్లు ఎత్తిపోయడానికి ప్రధానంగా మనకున్న సమస్య ఏంటి? ప్రధానంగా ఉన్న సమస్య మేడిగడ్డ కూలిపోయినా మేడిగడ్డ కుంగిపోయినా నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఎట్లా అంటే మేడిగడ్డ కంటే ఆ డ్యామ్ సైట్ కంటే ముందే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. సో కన్నెపల్లి పంప్ హౌస్లో అంటే మేడిగడ్డ కంటే రాకముందే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయినా అది అలాగే ఓపెన్ చేసి మేడిగడ్డ కంటే ముందున్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారంకు, అన్నారం నుంచి సుందిళ్లకు, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు ఎత్తిపోయచ్చు. ఎందుకంటే అన్నారం ఇప్పుడు గవర్నమెంట్ వాదన ఏంటి, లేకపోతే ఇంతకుముందు మన NDSA చెప్పింది ఏంటి, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రాబ్లంలో ఉన్నాయి. అక్కడ గ్రౌటింగ్, సీపేజ్, తర్వాత ఇతర ఇష్యూస్ ఉన్నాయి. నీళ్ళు ఎత్తిపోస్తే అన్నారంకు సుందిళ్లకు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అని NDSA చెప్పింది అని ప్రభుత్వం చెప్తుంది. సో అయితే ఇప్పుడు లేటెస్ట్గా కాళేశ్వరం రిపోర్ట్లో, కాళేశ్వరం సంబంధించి CWPR ఇచ్చిన రిపోర్ట్లో మేడిగడ్డకు కానీ మేడిగడ్డ ప్రాబ్లం ఉంది, ఎస్, బట్ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు సేఫ్గా ఉన్నాయి అని చెప్పారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎల్నినో ఎఫెక్ట్. ఈ 1-2 రోజులు వర్షం పడుతున్నాయి తప్ప ఆగస్టు 1, 2, 3 తర్వాత దాదాపు 20 రోజులుగా వర్షాలు లేవు. మళ్ళా విపరీతమైన క్షామం చోటు చేసుకుంది. కృష్ణాలో ఇవాళే మీటింగ్ కూడా జరిగింది. ఇవాళ కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి కేవలం తాగునీరుకు మాత్రమే నీళ్లు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. సాగునీటికి నీళ్లు లేవు అని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తేల్చి చెప్పిన పరిస్థితి నేపథ్యంలో ఈ రిపోర్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కదా, CWPR సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ప్రకారం అన్నారం సుందిళ్ల ఇక్కడికి కన్నెపల్లి అక్కడి నుంచి మనకు ఎల్లంపల్లి ద్వారా నీటిని లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రవాహం 4-5 రోజులు ఉంది, ఆ తర్వాత తగ్గిపోయింది. సో దాదాపు ఒక 15-20 TMCల దాకా లిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత నీళ్ళు లేవు కాబట్టి నీళ్లు ఇప్పుడు లిఫ్ట్ చేయడం ఆపేశారు ఎల్లంపల్లి నుంచి. సో ఎల్లంపల్లికి ఒక 4-5 వేల క్యూసెక్లు నీళ్ళు వస్తున్నాయి. దాన్ని ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. అట్లాగే దాని పైన ఎల్లంపల్లి పైన శ్రీరామ్ సాగర్ కూడా 90 TMCలకు 46 TMCలు మాత్రమే నిండింది.
సో ఇప్పుడు ఈ రిపోర్టు ఏదైతే సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్ చెప్పిందో అన్నారం సుందిల్ల, ఇప్పుడు ప్రభుత్వ అప్రహెన్షన్ ఏంది, అన్నారం కానీ సుందిల్ల కానీ లిఫ్ట్ చేస్తే ఆ బ్యారేజ్లకు ఏమైనా అయితే ప్రమాదం అయితే బ్యారేజ్లు కొట్టుకుపోతాయని. సో అది ప్రాబ్లం ఏమీ లేదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే, పూణేలో ఉన్న ఏజెన్సీ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ చెప్పింది. కాబట్టి ఈ నీళ్లు ఇప్పటికైనా లిఫ్ట్ చేసేందుకు ఒక ఆస్కారం ఉంది అని మనకు అర్థమవుతుంది సో ఈ రిపోర్ట్ ద్వారా. సో మరి ప్రభుత్వం ఈ రిపోర్ట్ పరిశీలిస్తుందా అంటే పరిశీలించారు డెఫినెట్గా. నేను చెప్పినట్టు ఏంటంటే వాళ్ళు ఎల్లంపల్లిలో వాటర్ వస్తే మాత్రమే లిఫ్ట్ చేస్తారు. నెక్స్ట్ జూలై వరకు వీటిని రిపేర్ చేసి ఆ సంవత్సరం వాడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రభుత్వం ఆల్సో ఇంట్రెస్టెడ్ లేదు. కారణం ఏంటంటే నీళ్లు లిఫ్ట్ ద్వారా వచ్చే నీళ్లు ఖరీదైన నీళ్లు. ఇప్పుడు దానికోసం కరెంటు ఖర్చు అవుతుంది. కరెంటు ఖర్చు తర్వాత జనరల్గా ఇప్పుడు కూడా వరే వేస్తున్నారు, ఆరుతడి పట్టాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు పడ్డ దానిలో కూడా వరి పత్తి ఎక్కువ చేస్తున్నారు. 60 to 70% వరే సాగు చేస్తున్నారు రైతులు మళ్ళీ. సో మళ్ళీ వరి కొనాలి లిఫ్ట్ చేసిన తర్వాత. ఆ కొనడం కూడా ప్రభుత్వం ఏం చెప్పింది, 7 రకాల సన్న బియ్యం మాత్రమే కొంటాము, 7 రకాల వెరైటీస్ మాత్రమే కొంటామని చెప్తుంది. సో మళ్ళీ కొనడం దగ్గర ఇష్యూ వస్తుంది. మళ్ళీ రబీ పంట రెండో పంట పండిస్తే దొడ్డు బియ్యం పండిస్తారు. ఆ దొడ్డు బియ్యం పర్చేజ్ కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా సహకరించదు. ఇవన్నీ ఇప్పుడు లిఫ్ట్ చేయాలి, దాని కరెంటు బిల్లులు అవుతాయి. మళ్ళా తర్వాత ఏం చేయాలి, పంట కొనాలి, ఇవన్నిటికీ మళ్ళీ ఖర్చు అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దాదాపు 1,00,000 కోట్ల వరకు అప్పు తీసుకొచ్చింది. సో ఒక ఇయర్ ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొంత తక్కువ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి రెస్పెక్ట్ దొరుకుతుంది. ఈలోగా డిసెంబర్లో రైతు బంద్ వేస్తే, పంట పండించినా పండించకుండా రైతు బంద్ వేస్తే ఇబ్బంది ఉండదు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. సో ఇది అంటే కాళేశ్వరం సంబంధించి వెనుక జరుగుతోంది. చూద్దాం, ఇంకా సీజన్ 35 days, ఇంకా మాన్సూన్ సీజన్ 35-40 రోజులు ఉంది. మళ్ళీ వర్షాలు పడి ఇంకొక అల్పపీడనం, పెద్ద అల్పపీడనం వచ్చి, ఇక నిన్న అల్పపీడన ప్రభావం అయిపోయింది తెలంగాణ మీద, ఇక తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవాళ పెద్దగా వర్షాలు లేవు, నిన్న పడ్డాయి మంచి వర్షాలు కానీ లేవు, చెప్పుకోదగ్గే లేవు. బట్ మేడిగడ్డ దగ్గర ప్రభావం మాత్రం ఉంటుంది, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో ఎల్లంపల్లి దగ్గర పెద్దగా ఉండకపోవచ్చు. సో ఈ ఎఫెక్ట్ చూస్తే మళ్ళీ ఏదన్నా సెప్టెంబర్లో అయినా పెద్ద మొన్న పడ్డట్టు వర్షాలు పడితే ఏమన్నా చెప్పలేం. అయితే కొంచెం ఎస్ఆర్ఎస్పికి రావచ్చు, ఎస్ఆర్ఎస్పి క్యాచ్మెంట్ ఏరియాలో కొంత వర్షాలు ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో మళ్ళీ కొంత వర్షాలు పడతాయి కాబట్టి కృష్ణాకు కూడా రావచ్చు. కానీ మొన్న లాస్ట్ టైం వచ్చినంత సివియర్ అయితే ఉండకపోవచ్చు. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో శరత్ గారు ఉన్నారా? శరత్ గారు జాయిన్ అవుతారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతారు చర్చలో. వి ప్రకాష్ గారు, సో సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్, అదేవిధంగా దిలీపాచారి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. చూసారా సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్ మీరు పూర్తిగా? నాకు అందలేదు భరత్, మీకు వచ్చిందా కాపీ? యా, సో వార్తల్లో చూసిన దాని ప్రకారం ఏంటి ఇప్పుడు మీకు వచ్చిందా కాపీ? యా, నేను కూడా కాపీ చూడలేదు అది. నేనేమంటున్నా, బట్ వార్తా కథనాలు చూశాను నేను. ప్రభుత్వానికి అనుకూలంగా వస్తేనేమో దాన్ని వెంటనే బయట పెడతారు. ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలకు వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, అది బయట పెట్టారు. రెండవది ఏంటంటే, నేను చెప్పిన బాంబు థియరీ రుజువైంది ఇప్పుడు దీంతో. ఎందుకంటే ఈనాడు ఇచ్చిన కథనం ప్రకారమే చెప్తున్నా నేను. ఈనాడు కథనంలో ఏమన్నారంటే, ఇది ఒకవేళ క్వాలిటీయా లేకుంటే ప్రశ్నార్థకమా, పదే ప్రశ్నార్థకం అనే మాట ఈనాడులో రాశారు. రెండవది ఏంటంటే, పియర్స్ కింద ఫైండ్ అవుట్ కావాలి కానీ పైన ఆ గీతలు ఎందుకు వచ్చినాయి, పగుళ్ళు ఎందుకు వచ్చినాయి అనేది ప్రశ్నార్థకం అని రాశారు. 100% బాంబ్ బ్లాస్ట్ అనేది నా మాటలు రుజువైనాయి. కింద ఉండాలి కదా ఏమన్నా. ఇప్పుడు అదో పిజి శాస్త్రి గారు చెప్పింది కావచ్చు, లేకుంటే మీరు ఇంటర్వ్యూలలో చాలా మందితో చెప్పింది దాని ప్రకారం కానీ, ఆ దిమ్మెలు పోయినందుకో లేకుంటే ఫ్లడ్ వల్లనో కింద లీకేజ్ అయినట్టుగా రుజువు కావాలి. అది ఎక్కడ లేదు కదా అందులో. పైనుంచే ఇంకోటి కాంక్రీట్ అంతా ఒకటేసారి కలుపుతారండి. 7 పిల్లర్లకు ఒకసారి, 87 పిల్లర్లకు ఒకసారి కాదు, ఎప్పటికప్పుడు ఒకటే నాణ్యత ఉంటుంది. మరి మిగతా వాడికి ఏం కానప్పుడు 7 పిల్లర్లకి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? రెండవది, 24 ఏప్రిల్లో ఈ సిడబ్ల్యూపీఆర్ వాళ్ళు శాంపిల్ తీసుకొని పోతే 2 సంవత్సరాల పాటు ఎందుకు దాన్ని బయట పెట్టలేదు?
అప్పుడు ఇచ్చిన నివేదిక ఏమైంది? రెండవది ఇక్కడ రాజీవ్ రతన్ చనిపోయి ఎక్కడున్నాడో తెలియదు. ఆయన విజిలెన్స్ కమిటీ తరఫున ఉండాల్సిన దానికంటే 95% క్వాలిటీ ఉందని చెప్పి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది? అది ఆల్రెడీ ఉంది కదా, జలసౌదలో రికార్డులలో ఉంది కదా. ఆయన చేసింది ఇంకా కింది బేస్, పిల్లర్స్ కూడా కాదు, ప్రతి దగ్గర కూడా ఉండాల్సిన దానికంటే మంచి క్వాలిటీ ఉందని చెప్పి, మినిమం లెవెల్ ఉంది అని చెప్పి రాజీవ్ రతన్ నివేదిక చెప్పింది. 2 years కిందనే అన్నారం సుందిళ్ళ చిన్న చిన్న టెస్ట్లు అవసరమైతే అవి చేసి ఇదే సిడబ్ల్యూపీఆర్ 2024 ఏప్రిల్లో విజిట్ చేసింది బ్యారేజ్లన్నీ. ఎందుకు దాన్ని గోప్యంగా ఉంచారు? ఇప్పటికి కూడా ఎందుకు బయటపెట్టట్లేదు? ఇప్పుడు పగుళ్ళు ఎందుకు వచ్చినాయి ప్రశ్నార్థకం అని ఎప్పుడైతే అన్నదో సిడబ్ల్యూపీఆర్, అక్కడనే రుజువు అవుతున్నది. ఏంటంటే ఇది కింద బ్లాస్ట్ చేశారు. ఈ 3 పియర్స్ కే కాకుండా పక్కనున్న 2-3 కూడా డిస్టర్బ్ అయింది అని చెప్పి. తర్వాత ఈ 300-400 పియర్స్ ఉన్నాయి మొత్తము, అన్నిట్లో పరీక్షలు చేశారు. ఒక్క అన్నారం సుందిల్లా ఇదే కాదు. మరి ఎక్కడ లేనిది ఒక్క ఎల్ఎన్టీ వాళ్ళు చేసిన ఒక్క 7వ బ్లాక్ లోనే ఎందుకు నాణ్యత లోపించినట్టు కనబడతా ఉంది? అది కూడా బ్లాస్ట్ అయిన తర్వాత టెస్ట్ చేశారు. బ్లాస్టింగ్ కంటే ముందు టెస్ట్ కాదు కదా ఇది. సో ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడండి? మనం ఎన్నిసార్లు భరత్ గారు మనం మాట్లాడుకున్నాం, ఇది బాగుంది, సేఫ్ ఉంది అని ఎన్నిసార్లు చెప్పాను నేను, మీరు ఎన్నిసార్లు విన్నారు? అయినా కూడా ఏదో అయింది, కూలేశ్వరం అయింది, కూలిపోయింది, భద్రాచలం కొట్టుకపోతుంది. ఎందుకండి జూట మాటలు అన్ని ప్రజలను వంచడానికి? కేసీఆర్ మీద కోపం ఉంటే ఇంటికి పోయి కొట్టుకోవాలి ఇద్దరు. మరి మేడిగడ్డ మాత్రం ఎందుకు వచ్చింది ప్రాబ్లం? నేను చెప్పాను కదండి, కింద బాంబు పెట్టారు. ఎప్పటికీ అదే మాట మీద నేను నిలబడతా. అది రుజువైంది అంటున్నా నేను, అది రుజువైంది అంటున్నా. ఇప్పుడు పిల్లర్స్ కు పైనుంచి ఎందుకు చీరికలు వచ్చినాయండి? వాళ్ళు ప్రశ్నార్థకం అని ఎందుకన్నారు సిడబ్ల్యూపీఆర్? మీరు నమ్మరు. పీజీ శాస్త్రితో కూడా మీరు బాంబులు పెట్టే అవకాశం లేదని చెప్పించారా అని ఏమన్నా కలొస్తుందా అండి? పీజీ శాస్త్రి గారంటే నాకు గౌరవం ఉంది, అన్ని మంచిగానే చెప్పాడు, కానీ బాంబులు పెట్టే అవకాశం లేదని ఎట్లా చెప్తారండి? ఆయన ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? మీరెట్లా చెప్తున్నారు సార్? నేను ఇప్పుడు ఈ ఆధారం, నేను 100 ఆధారాలు చెప్పాను, ఆ పత్రికల్లో ఆర్టికల్స్ రాశాను. ఆ టైమింగ్ కూడా 6:35, 6:25 మధ్యలో జరిగింది అది. ఆ అక్టోబర్ నెలలో ఆ టైంలో. కానంటే అన్నారం సుందిలో కూడా మైనర్ ఇష్యూస్ ఉన్నాయి భరత్ గారు. ఈ ప్రపంచంలో పూర్తిగా లేకుండా ఇష్యూస్ అయితే లేవు. భరత్ గారు కోడిగుడ్డు మీద బొచ్చు బీకాలంటే అది సాధ్యం కాదు. రంధ్రాన్వేషణ చేయదలుచుకున్నా కూడా ఈ స్ట్రక్చర్స్ వల్ల సాధ్యం కాదు అని చెప్తున్నాను నేను. పర్ఫెక్ట్ ఉన్నాయని నేను చెప్పలేను, కానీ సీపేజ్ అనేది ప్రపంచంలో ఏ బ్యారేజీలు అన్నీ ఉంటాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక్కసారి నాగార్జున సాగర్, శ్రీశైలం ఆ లోపలికి వెళ్ళి చూడండి ఎంత సీపేజ్ ఉంటుంది. మీరు శ్రీశైలం కింద గొయ్యి ఉంది కదా మీరు అనేది, అందేనా? శ్రీశైలం కింద పెద్ద గొయ్యి వేరండి. మీరు డ్యామ్ లోపలికి వెళ్ళండి, డ్యామ్ లోపల పవర్ స్టేషన్స్ ఉంటాయి. డ్యామ్ లోపల ఎంత సీపేజ్ వస్తుందో మీరు మీ కెమెరామెన్ తో మాట్లాడేది కూడా మీకు వినపడదు, అంత సీపేజ్ ఉంటుంది. మనము వాటి గురించి పూర్తి అవగాహన లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనం చెప్పొద్దు. నేను ప్రతి డ్యామ్, బాక్రానంగల్ డ్యామ్ లో కూడా లోపల పోయి చూశాను, నేను నాగార్జునసాగర్లో చూశాను, శ్రీశైలంలో చూశాను. సీపేజెస్ లేకుంటే ఓన్ డ్యామ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉంటుందండి? ఓన్ డ్యామ్ డిపార్ట్మెంట్ ఉద్దేశం ఏంటి? దాని బడ్జెట్ ఎందుకు పెడతారు? ఇది స్పష్టంగా ఇప్పుడు సీజన్ గురించి కాదు మాట్లాడుకోవాల్సింది. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాల గురించి మాట్లాడుకోవాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన కూలేశ్వరం గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ అలా పెడతారండి వీళ్ళు? అవన్నీ బాగున్న తర్వాత ఎందుకు ఎత్తిపోయలేదు? రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ లో కూడా చెప్పారు కదా, వాళ్ళు కూడా చెప్పారు కదా, మీరు పరిస్థితిని గమనిస్తూ భద్రాచలం కొట్టుకపోతా అది 8 టీఎంసీలు నింపితే మరి పోయినాయి కదా. ఇప్పుడు 100 టీఎంసీలు ఎక్కడ భద్రాచలం మునిగిపోలేదు కదా. ఓకే, ఈ ప్రభుత్వం అబద్ధాల కోరు ప్రభుత్వం, ప్రజలకు అర్థమైంది, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా పర్లేదా? ఇప్పుడు చేస్తే సీజన్ నిలుస్తుందా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు ఫ్లో లేదు కాబట్టి రేపు ఇప్పుడు కౌలాసనాల నీళ్లు శ్రీరామ్ సాగర్ కు వస్తున్నాయి. అట్లాగే మంజీరాలు ఏమన్నా ఫ్లో ఉందేమో చూడాలి. మనకు 44 టీఎంసీలు ఉన్న శ్రీరామ్ సాగర్ 70కి 75కి అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. బట్ అప్పటిదాకా మనము వచ్చిన నీళ్ళను వచ్చినట్టు లిఫ్ట్ చేసుకోవాలి, కానీ రిస్క్ మాత్రం చేయాలి. ఎప్పుడు కూడా నదిలో ఒక 6-7 టీఎంసీలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అది కిందికి వదిలితే మళ్ళీ దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. డెడ్ స్టోరేజ్ లాగా అది పెట్టుకోవాలి, వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా లిఫ్ట్ చేసుకోవాలి. మల్లన్న సాగర్ ఖాళీగా ఉంది, మొన్న నేను విజిట్ చేశాను మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ లో 13 టీఎంసీలు కూడా లేవు ఇప్పుడు. అది కనీసం 30-35 టీఎంసీలు నిల్వ చేసుకునే అవకాశం ఉంది మనకు. 50 టీఎంసీలు ఉన్నా కూడా
ఈ ఒక 30-35 టీఎంసీ నిల్వ చేసుకోవచ్చు. కొండపోచమ్మలో కూడా నీళ్లు లేవు. రంగనాయక సాగర్, అన్నపూర్ణ ఇవన్నీ కూడా మనం నింపుకోవడానికి అవకాశం ఉంది. మిడ్ మానేర్లో కొద్దిగా లిఫ్ట్ చేశారు కానీ సరిపోదు అది. ఇవన్నీ కూడా మనం స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ 8 టీఎంసీలు వదిలేసింది అనే మాట రావద్దు. అది అలా ఉంటాయి. ఎప్పుడైనా లిఫ్ట్ చేయడం మొదలు పెడితే ఆ నదిలో ఉండాల్సిందే. అది డెడ్ స్టోరేజ్ లాగా తీసుకోవాలి అంతే. ఓకే ఓకే శరత్ గారు నమస్కారం సార్. సో సిడబ్ల్యూపిఆర్ రిపోర్ట్ సెంట్రల్ ఫర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ అన్నారం సుందిల్లా పర్లేదు అని చెప్పింది. మీ కేసు ఎప్పుడుంది? మీరు హైకోర్టులో వేసిన కేసు కాళేశ్వరం మీద. ఒక్క నిమిషం, మీరు ఈ కట్ట చూడగలుగుతున్నారా? దాదాపుగా 700 పేజీల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు సార్ ఎన్డీఎస్ఏ వాళ్ళు. ఎప్పుడు? మొన్న 2 days బ్యాక్. అందులో కూడా వాళ్ళు ఇదే చెప్పినారు. ఏమని? ఎన్డీఎస్ఏ పరంగా మేము ఏమేమి చేయాలో అన్ని చేసినాము. బాల్ ఈజ్ నౌ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ అన్నాడు. 24/2026 నాడు మినిట్స్ ఆఫ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ ది డ్యామ్ హెల్త్ స్టేటస్ ఆఫ్ 3 barrages under subject Kaleshwaram project held under the chairmanship of Chairman National Dam Safety Authority NDSA on 27/3/2026 ఇవంతా మొత్తం ఇచ్చేసేసి వాళ్ళు ఏ రకంగా దీన్ని స్ట్రెంథెన్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది అంతా చేసినాము. వాళ్ళకేమో ఎన్డీఎస్ఏ వాళ్లకు అంత బ్రహ్మాండంగా జరుగుతుంది, అంత చక్కగా ఉంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి మనకేమో గేట్లు ఓపెన్ చేస్తే అవి కొట్టుకుపోతాయి, ఇవి కొట్టుకుపోతాయి అని పచ్చి అబద్ధాలు ఆడింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ద రిపోర్ట్ ఈస్ విత్ మీ. రిమార్క్స్ ఆఫ్ ది అడ్వైజర్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ది అడ్వైజర్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ Government of Telangana expressed appreciation for the significant efforts undertaken by the NDSA through this meeting in sensitizing the officials. ఓవరాల్ అంటే మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి సినాప్సిస్ ఏంది వాళ్ళు చెప్పింది ఏంది? ఎన్డీఎస్ఏ ఏం చెప్పినారంటే రాష్ట్ర ప్రభుత్వము తను సొంతగా ఒక నిర్ణయం తీసుకోవాలా. ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చే నష్టం గానీ కష్టం గానీ ఏం లేదు. ఒక ఎనలోగస్ బాడీ ఎన్డీఎస్ఏది లో కూడా ఉంది. అక్కడ కూడా ఎఫిషియెంట్ ఇంజనీర్స్ ఉన్నారు కాబట్టి పరిస్థితులను బేరీజు వేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం. సో అంటే ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పింది. వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అన్నది. ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అంటే మేమే ఇప్పుడు వద్దు అని అయితే చెప్పలేదు, వద్దు అని చెప్పలేదు. కాకపోతే సో ఇది బ్రేకింగ్, మీరు బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. 2 రోజుల క్రితం వస్తే ఇప్పుడు చెప్తున్నారు. మీరు 2 రోజుల క్రితమే నాకు చెప్పుంటే బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్. పీసీఆర్ అదేవిధంగా డెస్క్ సోషల్ మీడియా అలర్ట్ శరత్ గారు బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. శరత్ గారు దాఖలు చేసిన కేసులో కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోయడం లేదు, దీనికి తొందరగా రైతులు నష్టపోతున్నారంటూ శరత్ గారు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అంతే కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. మన కాళేశ్వరం చర్చలు జరుగుతున్న సమయంలో అది దానికి ఎన్డీఎస్ఏ సమాధానం కోసం కొంత సమయం అడిగింది. 2 days బ్యాకే ఎన్డీఎస్ఏ కౌంటర్ ఫైల్ చేసింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం ఆదేశించింది అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే మీరు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే కాళేశ్వరం విషయంలో నీళ్లు ఎత్తిపోయాలా వద్దా అన్నారం సుందిల్లా అన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి, దీనిలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే అని చెప్పింది. దీనిలో ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి నీళ్లు ఎత్తిపోయొద్దు అని, అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో నీళ్లు ఎత్తిపోయొద్దు అని ఎన్డీఎస్ఏ చెప్పిందో అది అంతా కూడా అబద్ధం అని కౌంటర్ అఫిడవిట్ తో అర్థమైపోతుంది. సో ఆస్ట్రేలియా నుంచి మనకు గుప్తా చేసిన దానికి కూడా అదే చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని. శరత్ గారు సరే అదేదో ప్రైవేట్ వ్యక్తి ఈమెయిల్ ద్వారా ఇచ్చింది. ఇక్కడ హైకోర్టు సాక్షిగా ఇచ్చిన అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రంలో ఎన్డీఎస్ఏ చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పింది. అదేం చెప్పిందంటే బ్రేకింగ్ న్యూస్, అదేం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు పరిస్థితులకు అనుగుణంగా అని చెప్పింది. శరత్ గారు మీరు చాలా ఇంపార్టెంట్ న్యూస్ బట్ 2 days తర్వాత చెప్తున్నారు. ఎనీవే మన షోలోనే చెప్పారు కాబట్టి వెరీ హ్యాపీ. ఇప్పటికైనా
ఏమంటారు నన్ను 2-3 రోజులుగా చాలా మంది అడుగుతున్నారు, CWPR రిపోర్ట్ వచ్చింది, కామెంట్స్ ద్వారా అడుగుతున్నారు కాళేశ్వరం మీద చర్చ పెట్టండి అంటూ. టాపిక్ రాలేదు కదా సార్, ఇప్పుడు నేనేమో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి నేను జర్నలిస్ట్ కాదు, ఏది కాదు. ఏదైనా సెన్సేషన్ కాదు, ఇది పబ్లిక్ ఇష్యూ కదా, పబ్లిక్ ఇష్యూ. అందుకే పబ్లిక్ ఇష్యూ కాబట్టి ఇది ఇప్పుడు మీరు కొండా సురేఖ ఇష్యూ నాటి పబ్లిక్ ఇష్యూ, ఇస్ ఏ పార్టీ ఇన్ఫైటింగ్. నేను ఆ చర్చ పెడుతున్నప్పుడు కూడా చాలా మంది కాళేశ్వరం మీద చర్చ పెట్టండి, CWPR రిపోర్ట్ ఇచ్చిందని శనివారం చాలా మంది నాకు ఏమంటారు దీనిలో కామెంట్స్ లో రాశారు, పర్సనల్ గా కూడా మెసేజ్ పెట్టారు. భరత్ గారు CWPR రిపోర్ట్ వచ్చింది, మీరు తొందరగా చర్చ పెట్టండి. ఇవాళ ఖచ్చితంగా 80% లో శనివారం రాత్రి పెట్టారు, బట్ అప్పటికప్పుడు గెస్టులు ఎందుకంటే 8:30 అయింది కాబట్టి అప్పటికప్పుడు గెస్టులు మాట్లాడడం సాధ్యం కాలేదు. సండే ఎట్లాగూ DNA ఉండదు, సో ఇవాళ ఖచ్చితంగా చర్చకు తీసుకోవాలనుకున్నాను. సో కేటగిరికల్ గా ఏం చెప్పింది, పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగి ఉంది. ప్రభుత్వం దగ్గర కూడా నిష్ణాతులైన వాళ్ళు, నిపుణులైన ఇంజనీర్లు ఉన్నారు. చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఏం చేస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని మాకు కాడా వాళ్ళే చెప్పినారు. అక్కడ చీఫ్ ఇంజనీర్ అడ్వైజర్ ఇరిగేషన్ అండ్ కాడా డిపార్ట్మెంట్ అతనే మాకు చెప్పినాడు. కాబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే, దీన్ని మా మీదకి నెట్టడం అవసరం లేదు అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడినారు. అంటే ఇంతకాలము ముఖ్యమంత్రి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ మా మీదకి నెట్టడం కరెక్ట్ కాదని కూడా చెప్పారా? చాలా చాలా బ్రహ్మాండంగా సుస్పష్టంగా చెప్పినారు. ఇది మాకు సంబంధించిన వ్యవహారం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను స్వచ్ఛందంగా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తీసుకోగలిగిన నిర్ణయం అని చెప్పినారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కేసులో ఏ అడ్వకేట్ అపియర్ అవ్వట్లేదు. నా అడ్వకేట్ జనరల్ అపియర్ కాలేదు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అపియర్ కాలేదు, ఇరిగేషన్ జీపీ అపియర్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు 3-4 సార్లు విచారణ జరిగినా ప్రతిసారి NDSA మీద ఫోర్స్ పెట్టేసేసి 2 నెలల టైం, 3 నెలల టైం అని అంటే, లాస్ట్ టైం నేను అన్నాను ఇది పోస్ట్మస్ అవార్డ్ అవుతుంది సార్, మీరు కనుక ఇంకా దీంట్లో వాళ్ళకి సమయం ఇస్తే అంటే 21వ తారీఖు నాడు మీరు కౌంటర్ వేసినా వేయకున్నా నేను ఒక ఆదేశం ఇస్తా అని జడ్జి గారు చెప్తే, ఫ్రైడే నాడు ఈవినింగ్ లాస్ట్ మినిట్ లోపల నాకు ఈ 700 పేజీల కౌంటర్ అఫిడవిట్ ఇచ్చినారనమాట. అయితే నేను అదంతా చదివి చూసి తర్వాత మళ్ళీ దీంట్లో ఎంత మేరకు మనకు ఉపయోగపడుతుంది అనేది చూసినాను. ఒకటి. రెండోది, ఒక సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు ఒక వేదిక వచ్చిందండి. ఇప్పుడు ప్రజల గురించి మీరు ఇంత తాపత్రయపడుతూ, రైతుల గురించి మీరు ఇంత ఆలోచన చేస్తూ ఒక డిస్కషన్ పెట్టినప్పుడు ఇట్లాంటి వేదికలో చెప్పడమే దానికి అర్థం ఉంది. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పుండేవాడిని, అట్లా కాదు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్ కాదంటే 2 రోజుల క్రితం షోలో ఆయన చేసిన వాళ్ళు ఎనీ రైట్ ప్లాట్ఫామ్, మీరు చెప్పింది కూడా రైట్ ప్లాట్ఫామ్ లో చెప్పారు. మొన్న చెప్పిన ఎందుకంటే కొండా సురేఖ ఇష్యూ హాట్ ఉంది కాబట్టి పబ్ అంతా అది నడుస్తుంది కాబట్టి, ఓకే వాళ్ళు సీఎం వచ్చారు కాబట్టి. మొన్న మీతో అన్న కొండా సురేఖ టాపిక్ వచ్చినప్పుడు అదేం రాష్ట్ర ప్రజలతో ముడిపడిన అంశం కాదు కదండి. దాంట్లో నేను ఏమని పార్టిసిపేట్ కావాలా, ఏమని మాట్లాడాలా, నా అభిప్రాయం ఏ రకంగా చెప్పాలా, మీరు ఎన్నో ప్రజోపయోగకరమైనటువంటి చర్చలు పెడుతున్నారు. అట్లాంటి సందర్భాల్లో మా కాంట్రిబ్యూషన్ ఉంటది అన్నమాట నేను మాట్లాడినాను. సరే, ఏది ఏమైనా కొండా సురేఖ విషయంలో కూడా బలహీన వర్గాల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అగ్రకులాల వాళ్ళు అణుస్తున్నారు అమ్మాయిలను, మహిళలను అనే విషయం నాకెందుకో ఒక చోట బాధ అనిపించింది. సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యలకి సురేఖను బలి చేస్తామని అంటే, మరి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వెంకటరెడ్డికి కూడా నోటీసులు ఇవ్వాల్సింది, అట్లా చేయలేదు కదా. సో కాబట్టి సమన్యాయం లేదు అన్న బాధతో నేను పార్టిసిపేట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అయితే ఇప్పుడు దీనిలో ఇప్పుడు హైకోర్టులో కేసు ఎప్పుడుంది? మళ్ళీ రేపు మండే ట్యూస్డేలో రావచ్చు. అంటే వీళ్ళు ఏంటంటే యాక్చువల్లీ అది 100 అబోవ్ లో వచ్చిందనమాట. అది ఆ రోజు రీచ్ అయ్యే పొజిషన్ లో లేకుండే. అయితే ఆ రోజు జడ్జి గారు కూడా అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు కానీ రిజిస్ట్రీలో ఫైల్ చేయలేదు సార్. ఈ అఫిడవిట్ ని రిజిస్ట్రీలో ఫైల్ చేసి ఉంటే నేను ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం మీకు పర్సనల్ గా ఇచ్చారు. అంటే జనరల్ గా మాకు సర్వ్ చేసిన తర్వాతనే రిజిస్ట్రీలో ఇవ్వాలి. మీరు పిటిషనర్ కాబట్టి వాళ్ళు రెస్పాండెంట్ గా పిటిషనర్ కు ఇచ్చారు అంతే. అంతే, వాళ్ళు నా చేతికి ఇచ్చారు. ఇప్పుడు రిజిస్ట్రీ కూడా ఇచ్చారా? మరి రిజిస్ట్రీ కూడా ఇచ్చారా? ఇచ్చారు. అయితే విషయం ఏంటంటే దీంట్లో క్లియర్ గా కరాఖండితంగా వాళ్ళు చెప్పినారు, ప్రభుత్వానికి పూర్తి సంపూర్ణ స్వేచ్ఛ ఇది ఉంది, ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అనేటువంటి మాట మాట్లాడారు. ఇప్పటి వరకు భద్రాచలం కొట్టుకుపోతుంది, అదైతుంది ఇదైతుంది అని ముఖ్యమంత్రి ఏదైతే చెప్తున్నాడో అదంతా ఉత్త డొల్ల వాదన, కేవలం రైతులను మభ్యపెట్టడానికే తప్ప ఇతరత్రంగా కాదు. అసలు యాక్చువల్లీ ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలాసార్లు సమయం తీసుకోవడానికి కారణము
రాష్ట్ర ప్రభుత్వమే డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వకేట్ మీద ప్రెషర్ పెట్టి టైములు తీసుకునేలాగా కృషి చేసింది సార్. అదర్వైజ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ రోజైతే ఆస్ట్రేలియా నుంచి ఆ అబ్బాయి అతను గుప్తా గారు చెప్పినారో అదే రోజున ఈ కౌంటర్ అఫిడవిట్ ఇదే విషయాలు వాళ్ళ దగ్గర రెడీ ఉండే, వాళ్ళు ఆ రోజున కూడా ఇవ్వగలుగుతుండ్రి. కానీ ప్రభుత్వ పరంగా ఒక రకమైన ఒత్తిడితో వ్యవహారాలు జరిగినాయని నా అభిప్రాయం. ఇది నేను గమనించినటువంటి వాస్తవం. సరే, ఒకటి ఇప్పుడన్నా ముఖ్యమంత్రి మేలుకొని ఇప్పుడున్న పరిస్థితులలో కూడా 30% రిడక్షన్ ఉంది సార్ మన దగ్గర వర్షపాతం. సరే, మరి ఏదో ఈ రేపు ఎల్లుండి వర్షాలు పడతాయి అన్నారు, దానివల్ల ఏమన్నా లేదు? అయిపోయింది. నిన్న పడ్డది వర్షం ఇప్పుడు మనకు దూరంగా వెళ్ళిపోయింది. మనకంటే విదర్భలో పడతాయి వర్షాలు, మన దగ్గర పడతాయి. నిన్న వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారంగా అయితే ఈ రోజు రేపు కూడా పడతాయి అన్నట్టుగా వాళ్ళు చెప్పినారు. మరి ఈ రోజు ఇవాళ రిడక్షన్ అయిపోయింది. ఇవాళ ఎక్కువ ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో అటువైపు మధ్యప్రదేశ్ వైపుగా వర్షాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి తన విదేశీ పర్యటన మీద ఇచ్చినంత ప్రభావము, అంత పెద్ద ప్రాధాన్యత దాని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాడు కానీ మరి రైతాంగాన్ని ఈ రకంగా ఆదుకుంటారని మాట్లాడే ఆదుర్త లేదండి. ప్రజల పట్ల కానీ రైతుల పట్ల ఆ చిత్తశుద్ధి ప్రదర్శించాడు. అది చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు నేను నా ఒక్క డౌట్ ఏంటంటే, నీకు అనుమతులే లేవు, నువ్వెందుకు విదేశీ పర్యటనకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళామండి? అనుమతులు వచ్చే వరకు వెయిట్ చేయను, నెల రోజులు పోస్ట్ పోన్ చేసుకునేది ఉండే. రాష్ట్ర ప్రయోజనాల పాయింట్ ఆఫ్ వ్యూ కేంద్రం నుంచి అనుమతులు రావడానికి కొన్ని కండిషనాలిటీస్ ఉన్నాయి. ఆ కండిషనాలిటీస్ నువ్వు ఫుల్ఫిల్ చేయనప్పుడు వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే అది ఎట్లా? ఇప్పుడు మొన్న మీనాక్షి నటరాజన్ నామినేషన్ పేపర్ లాగా నువ్వు నామినేషన్ పేపరే సరిగా నింపకపోయి నన్ను బీజేపీ వాళ్ళు బలి చేసినారు అని అన్నట్టుగానే ఈ రాజకీయం కూడా ఉండిద్ది అనమాట. ముఖ్యమంత్రి ప్రతిసారి సాకులు వెతుకుతున్నాడు తప్ప సమస్యను సాల్వ్ చేయడానికి చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. అది బాధాకరమైన విషయం. సామాన్య ప్రజలు విప్రకాష్ గారు ఇప్పుడు శరత్ గారు చెప్పింది సంచలన అఫిడవిట్ హైకోర్టులో దాఖలు చేసింది అనుకోవాలి. ప్రమాణ పత్రం కౌంటర్ అఫిడవిట్. కౌంటర్ అఫిడవిటా సార్? అఫిడవిటే కదా ఇది. కౌంటర్ అఫిడవిట్ అంటారు. కౌంటర్ అఫిడవిట్. ఓకే, అంతే కదా. భరత్ గారు, ఇప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలండి? మేము ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చినాం. శరత్ గారు చెప్పారు, నేను చెప్పాను, చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏను బూచిగా చూపెట్టి ఎంతకాలం దాని వెనకాల దాక్కుంటారు? ఇప్పుడు నగ్నంగా బట్టబయలు అయిపోయింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఇప్పుడు రిస్క్ లోకి రాదు కదా. ఎన్డీఎస్ఏ పేరు చెప్పడానికి లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డికి. భద్రాచలం కొట్టుకపోద్దంటే కూడా ఎవరు నమ్మే పరిస్థితులు ఉండరు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని లిఫ్ట్ చేయడం అనేది ఒకటే శరణ్యము. ఎవరి క్రెడిబిలిటీ వస్తుంది కాదు. ఇక్కడ రైతులకు కొంత ఉపశమనం ఉంటుంది. మనకు రేపు తర్వాత కూడా మనకు రబీ పంటలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఖరీఫ్ పంటలకు ఎట్లాగూ కొంత నెక్స్ట్ వచ్చే తాళ్లకు నీళ్ళు లేవు. కాబట్టి ఈ ఖరీఫ్ పంటలను కాపాడుకోవాల్సిందే. రబీ పంటలకు కూడా కొంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బేసిసాలకు పోకుండా రైతుల సంక్షేమం దృష్ట్యా ఈ కౌంటర్ అఫిడవిట్ లో ఉన్న అంశాలను సీరియస్ గా తీసుకొని ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టకుండా నీళ్లను లిఫ్ట్ చేయాలని చెప్పి నేను కూడా అప్పీల్ చేస్తున్నాను. విఠలరావు గారు, రిటైర్డ్ ఇంజనీర్ విఠలరావు గారు ఉన్నారు సార్. కాలేజ్ కూడా తీసుకుందాం, ఉండండి ఒక నిమిషం. భరత్ గారు, చెప్పండి. విషయం చెప్పుకుంటాను. ఒక లెటర్ పెట్టారండి ఇందులో లాస్ట్ కు 30th June 2026 నాడు. ఇందులో ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ టీమును మాకు ఇవ్వండి అని. ఇన్ పర్సన్స్ ది అబోవ్ రిక్వెస్ట్ వీళ్ళు ఏమన్నారు? ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ is undertaking rehabilitation of the 3 barrages of Kaleshwaram project, namely Medigadda, Annaram and Sundilla on priority. In view of the structural distress observed in the project, the government of Telangana, by letter dated 21/4/2026, requested the Ministry of Jal Shakti to depute an expert team for technical oversight of the rehabilitation of the Kaleshwaram barrage అని. అంటే ఒక రకంగా తప్పించుకోవడానికి ఒక ఎఫర్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో నిర్ద్వందంగా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సంపూర్ణ అధికారాలున్నాయి, సంపూర్ణంగా వాళ్ళ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, ఇంజనీర్స్ ఉన్నారు, అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనే విషయం చెప్తుండగా ఈ ఉత్తరం రాసి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంకా ఏదో అక్కడ లోపం ఉంది, ఇమీడియట్ గా మేము పంపు కాళేశ్వరం ఇక్కడ నుంచి చేయలేము, సుందరలి నుంచి వాటర్ పంప్ చేయలేము అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికే ఈ చెత్త ఉత్తరం రాసినారనమాట. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం ఏమన్నారు? మాకు ఒక టెక్నికల్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయండి, మళ్ళొక్కసారి రిహాబిలిటేషన్ కోసం. కానీ మరి ప్రభుత్వం ఉత్తరం రాసింది, దాన్ని రిప్లై ఇచ్చారో ఇవ్వలేదో?
అలా కాదండి, ఇప్పుడు ఇది లాస్ట్ మినిట్ లో ఇది మనం అంతా అంటే జనరల్ గా ఈ సోషల్ మీడియాలో తర్వాత ఛానళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత వర్షాభావ పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించి చూచాయిగా చడి చప్పుడు లేకుండా ఈ ఉత్తరం రాసినారు. ఇది మరి చెప్పొచ్చు కదా, మేము ట్రై చేస్తున్నాము అని, ఎన్డీఎస్ఏ వాళ్ళ టీంను మేము రప్పించడానికి కృషి చేస్తున్నాము, తదుపరి చర్యలు తీసుకున్నామని చెప్పొచ్చు కదా. అటు విశ్రాంత ఇంజనీర్లకు చెప్పలేదు, మేము చేస్తాం లేకపోతే లేదు అని రకరకాలుగా మాట్లాడినారు. విశ్రాంత ఇంజనీర్లను కొంత మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు, మీరు ఇంకెక్కువ మాట్లాడకండి అని వాళ్ళను బతిమిలాడుకున్నారు. ఇట్లా రకరకాల వ్యవహారాలు చేసినారు. నేను అనేది ఏంటంటే, నిన్ను ఎన్నుకున్న ప్రజల పట్ల నీవు చూపెట్టే జవాబుదారీతనం ఏంటిది? నువ్వు ఎందుకు ప్రజలకు వాస్తవాలు చెప్పలేవు? ఇప్పుడు ఇవాళ ఇంత పెద్ద మీటింగ్ పెట్టినాడండి, మరి ఒక్కసారన్నా మరి ఇట్లా జరిగింది, ఎన్డీఎస్ఏ టీం వచ్చే అవకాశం ఉంది, రాదు, చెయ్యము, చేస్తాం, ఏదో ఒక మాట చెప్పొచ్చు కదా. ప్రజలు ఇట్లా కొండంత ఆశతో ప్రభుత్వం వైపు చూస్తా ఉన్నారు, అది బాధాకరమైన విషయం. ఓకే ఓకే విఠలరావు గారు ఏమంటారు? విఠలరావు గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. విఠలరావు గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. రావట్లేదు విఠలరావు గారిది. ఎస్ దిలీపాచారి గారు. యా విఠలరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు శరత్ గారు చెప్తున్నారు అఫిడవిట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ అని చెప్పి. ఇప్పుడు శరత్ గారు చెప్పారు, అందరు చెప్పారు. మీరు కెమెరా కరెక్ట్ గా పెట్టుకోండి సార్, ప్రాబ్లం ఉంది. చెప్తున్నాను, అందరూ జీటీవీ వాళ్ళు అందరు ప్రేక్షకులకు వినాలని నా యొక్క కోరిక. ఒకటి, మేడిగడ్డ అనేది ఒక పెద్ద సబ్జెక్టు, అది ఎక్స్పర్ట్ టీం వాళ్ళు ఏదో చెప్పారు. సబ్సాయిల్ గ్రేడ్ అండర్ గ్రౌండ్ అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా మళ్ళీ ఒకసారి ఎక్స్పర్ట్ కమిటీ తోటి చూసిన తర్వాతనే అది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా డైవర్షన్ అనేది మేము ఇదివరకే చెప్పాము, ఏది వీ కెన్ డైవర్ట్ 2 TMC ఆఫ్ వాటర్ విత్ MDDL వరకు మనం డైవర్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఈ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ అని దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూడా మినిమం MDDS, మినిమం డ్రాట్ డౌన్ లెవెల్ నుంచి కూడా మనం అన్నారము సుందిల్ అనేది పెద్ద సబ్జెక్ట్, ఒక ఎక్స్పీరియన్స్ ఇంజనీర్ గా మేము చెప్పదలుచుకున్నాం. ఓకే, సో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ చెప్పినట్టు చేయొచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను, డైవర్ట్ ఇప్పుడు MDDL వరకు ఉంటే కూడా అన్నారం సుందిల్ ఏం కొట్టకపోదు. తర్వాత ఇది భద్రాచలం అనేది సబ్జెక్టు, అది పూర్తిగా అవగాహన లేని సబ్జెక్టు మాట్లాడేది. అది భద్రాచలం కాదు, 1 కిలోమీటర్ వాటర్ కూడా 1,00,000 క్యూసెక్స్ కొట్టకపోదు. అది ఒక పబ్లిక్ గురించి ఏమో నేను చెప్పదలుచుకోలేదు. బట్ అది టోటల్లీ ఇక దాని గురించి నేను చెప్పాను, ఒక ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ప్రవాహం కూడా పోదు, అది కొట్టుకుపోయి పక్కన పెట్టండి. నెంబర్ 2, ఇక్కడ 1 year పడుతుందా, 2 years పడుతుందా, 5 years పడుతుందా, కాస్ట్, ఇవన్నీ టోటల్ సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్. బట్ వీ కెన్ గివ్ ది వాటర్ టు ది ఆయకట్దార్స్ ఎట్ ఎనీ కాస్ట్ ఆఫ్ ఫైవ్. గవర్నమెంట్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. టెక్నికల్ గా వాళ్ళేదో చెప్తున్నారు, వీళ్ళేదో చెప్తున్నారు కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీస్ దేర్. ప్రపంచంలో ఎంతో మంది ఎక్స్పర్ట్ కమిటీస్ తోటే ఈ డ్యామ్లు కట్టారు, ధవళేశ్వరం కట్టారు. ఓకే, వాయిస్ కట్ అవుతుంది. దిలీపాచారి గారు ఏదో భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఏంటి? సార్ నమస్తే. భారతీయ జనతా పార్టీ ఏంది స్టాండ్ ఏంది ఈ విషయంలో? మేము సార్ మీ చర్చ లోపలనే మా వెదిర శ్రీరామ్ గారు పాల్గొన్నారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్, ఇరిగేషన్ దాంట్లో ఎక్స్పర్టే. ఆ రోజే చెప్పిండ్రు వారు ఎన్డీఎస్ఏ ఏదైతే ఈ రోజు అఫిడవిట్ రూపంలో ఇచ్చిందో వెదిర శ్రీరామ్ గారు మీ షోలోనే చెప్పిండు, ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందండి, దాన్ని మీరు నిర్ణయం తీసుకోండి, దాంతో పాటు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పిండ్రు వెదిర శ్రీరామ్ గారు. మీ షోలోనే చెప్పిండ్రు ఆ రోజు. ఈ కొద్దిగా మనము మెయింటైన్ చేసుకుంటా లిఫ్ట్ చేసుకోవచ్చు, దానివల్ల ఏం ప్రమాదం లేదని కూడా వెదిర శ్రీరామ్ గారు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా అదే. ఆ రోజు లిఫ్ట్ చేయమని చెప్పినాం మేము. ఏదైతే కన్నపల్లి పంపుల దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పి అందరు ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్పినరో, విశ్రాంత ఉద్యోగ ఇంజనీర్స్ ఎవరైతే చెప్పినరో
ఆ వాదనతోటి భారతీయ జనతా పార్టీ కూడా ఏకీభవించింది. ఎప్పుడు కూడా మేము అక్కడ నుంచి ఎత్తిపోయొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు లాగా వితండవాదం లేకుంటే మొండివాదం చేయలేదు. ఎవరైతే చెప్పిన వాళ్ళని బెదిరియలేదు. ఈయన బెదిరించిండు, చాలా మందిని విశ్రాంత ఇంజనీర్లను కూడా బెదిరియడానికి ప్రయత్నం చేసిండు కదా. వాళ్ళను జైల్లో పెట్టాలి, చెంచల్ కూడా జైల్లో పెట్టాలి, లేకుంటే చెల్లపల్లి జైల్లో పెట్టాలని చెప్పి బెదిరించిన సందర్భాన్ని కూడా చూసినాం కదా రేవంత్ రెడ్డి గారు. కనుక మేము ఏమంటున్నామంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటే. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక బూచిని చూపెట్టి ఈ రోజైతే ఎల్నినో సందర్భంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేసింది. మీరు అన్నట్టు వారిది రహస్య ఎజెండా, ఒక ఇడెన్ ఎజెండా పెట్టుకొని, అంటే ఒడ్లు ఎక్కువ పంట వస్తే మళ్ళా కొనాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఇదంతా తతంగం ఎందుకు అని చెప్పి మీరు క్రమంగా ఏదైతే మాట ఇచ్చిర్రో మేము వడ్లను కొంటాము, బోనస్ ఇచ్చి కొంటాము వడ్లను అని చెప్పి ఇప్పటికీ 2 రకాలుగా కుప్పిగంతులు వేసిన సందర్భాన్ని చూసినాము. అన్ని వడ్లను కొంటామని చెప్పిర్రు. తర్వాత అధికారంలోకి వచ్చినాక సన్న వడ్లనే కొంటాము, దొడ్డు వడ్లను కొన్నామని చెప్పిర్రు. ఇప్పుడు మళ్ళీ 7 అంటున్నారు. అన్ని రకాల వడ్లను కొంటామంట, అన్ని రకాల సన్న వడ్లను కొంటామని చెప్తలేరు. కేవలం 7 రకాల సన్న వడ్లనే కొంటామంటున్నారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, తద్వారా తమకి భారం పడుతుందనే ఉద్దేశంతో రైతులను ఈ విధంగా నమ్మించి నట్టేట ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ దీంతో కూడా స్పష్టమైంది. ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు ఎన్డీఎస్ఏ రిపోర్టు చాలా కేటగారికల్ గా వాళ్ళు అఫిడవిట్ చేసిన సందర్భాన్ని చూసినాం కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి? ఇప్పటికి కూడా వారు కరెంటు బిల్లుల గురించో, లేదనుకుంటే ఒడ్లు కొనాల్సి వస్తాయనో, లేకుంటే బియ్యం అదేమి బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే. ఒడ్లు మీరు ఒడ్లు కొనడంలో మీది కూడా రోల్ కదా. మేము రోల్ అండి. వాళ్ళు ఒడ్లు కొంటే మేము ఇయ్యమని చెప్తున్నామా? వాళ్ళకు సమర్థవంతంగా ఆశ్చర్యకరం విషయం భరత్ గారు, 2023 నుంచి 22 నుంచి ఇప్పటిదాకా మిల్లర్లకు ఇచ్చిన వడ్లని బియ్యం ఇంకా సమకూర్చుకోలేని దుస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మిల్లర్లతో కుమ్ముక్కై వారి దగ్గర బియ్యాన్ని కూడా సేకరించలేని దుస్థితిలో ఉంది. అవినీతి అంత పరాకాష్ఠకు చేరిన సందర్భం చూస్తున్నాం. కనుక వీరు ఎప్పుడంటే అప్పుడు ఎవరి మీద అంటే వారి మీద నెపని నెట్టి తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడంలో సిద్ధాస్తుడు ఈ రేవంత్ రెడ్డి గారు అనేది దీంట్లో తేటతెల్లమైంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన ఈ రిపోర్ట్ల ప్రకారము, అదేవిధంగా నిన్న వచ్చిన సిడబ్ల్యూ పిఆర్ఎస్ రిపోర్టు కూడా అదే చెప్పడం జరిగింది. సిడబ్ల్యూపీఆర్ఎస్ కేటగారికల్ గా చెప్పింది, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నావో, అక్కడ పగుళ్ళు వచ్చినావో ఆ 7వ బ్లాక్ ఆ బ్లాక్ వరకు దాదాపు ఒక 5-6 పియర్స్ లోపల ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పింది. కానీ సుందిల్లా అన్నారంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పింది. ఆ రోజు వెదర శ్రీరామ్ గారు కూడా అదే చెప్పిండు. మీరు కండపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి టీఎంసీ 1 టీఎంసీ 1.5 టీఎంసీ 2 టీఎంసీలో ఎత్తిపోయండి, మీరు రైతులను ఆదుకోండి అని చెప్పినాం. ఆ రోజు పెడచెవిన పెట్టింది ఈ ప్రభుత్వము. కొద్ది వర్షాలు వచ్చినాయి కాబట్టి ఈ కాస్త గాని వ్యవసాయం జరుగుతుంది. కానీ లేకుంటే ఈ ప్రభుత్వం ఈ కఠినంగా వ్యవహరించిన సందర్భంలో మొత్తం రాష్ట్రం అతలాకుతలమయ్యే పరిస్థితి ఉండే. అప్పుడు కనీసం ఏదో వాణిదేవుడు కరుణించి కొంత వర్షం వచ్చింది కాబట్టి ఆయనతో వరి నాట్లు పడ్డాయి. మరి ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందో తెలియదు. మరి దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితిలో లేము. కానీ ఏదేమైనా ఈ ప్రభుత్వము సైంటిఫిక్ గా ముందుకు వెళ్ళట్లేదు, నిపుణుల సలహాలతోటి ముందుకు వెళ్ళట్లేదు. లేదు తనకు తానుగా ఏదైనా నిర్ణయం తీసుకొని పారదర్శకంగా ప్రజల ముందుకు వచ్చి జవాబుదారితనంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తలేదు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుందని మాత్రం చెప్పగలుగుతా. భరత్ గారు ఒక్క విషయం అండి, యాక్చువల్లీ నేను కూడా వెదర శ్రీరామ్ గారితో మాట్లాడినాను. యాక్చువల్లీ ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా నా నెంబర్ తీసుకుని పాపం ఆయన నాకు ఫోన్ చేసినాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన వివాదరహితమైన వ్యక్తి, ఆయన రాజకీయాలకు గుంజాద్దు. ఈ ముఖ్యమంత్రి యొక్క నోరు, ఈయన దుర్భాషలు బాగుండవు అనే ఉద్దేశంతో వారు చెప్పిన మాట నేను చెప్పలేదు. కానీ వారు ఆ రోజే ఒక విషయం చెప్పాడు, ఏదైతే ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో వాళ్ళ కౌంటర్ అఫిడవిట్ లో చెప్పినాడో ఈ విషయాలు నాకు వెదర శ్రీరామ్ గారు అప్పుడే చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో కొంత అసూయ తత్పరత ఉన్నది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకుంటే కేసీఆర్ కి ఏదో మంచి పేరు వస్తుంది అనేది ఒక రకము. ఈ కేసు వేసినందుకు ఈ కేసులో త్వరితగతిన ఎన్డీఎస్ఏకు ఒకవేళ హైకోర్టు ఏదైనా ఆదేశాలు ఇస్తే శరత్ కుమార్ కు పేరు వస్తుందని ఇట్లా లుచ్చ రాజకీయాలు చేసినాడు తప్ప రైతుల యొక్క ప్రయోజనాలను రాజకీయాలకు అతీతంగా కన్సిడరేషన్ చేయడంలో ముఖ్యమంత్రి విఫలమైనాడు. అంతేకాదు, మీరు ఒకసారి ఆలోచించండి, ఇవాళ రైతాంగం ఇంత సమస్యల్లో ఉంటే ముఖ్యమంత్రి
విదేశీ పర్యటనలకు ప్రాధాన్యతనిచ్చుకున్నాడు, ఎవరి పెళ్లిలకు ప్రాధాన్యతనిచ్చినాడు, కానీ రైతుల గురించి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ముఖ్యమే కదా. ఏం ఇన్వెస్ట్మెంట్ తెచ్చాడు సార్? తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యం. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలతో మన యూనివర్సిటీలకు అగ్రిమెంట్ కూడా ముఖ్యమే కదా సార్. ఒక్క విషయం చెప్పండి నాకు, ఇప్పుడు మీ విదేశీ పర్యటన ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం అనుమతి రాకుండా మీరు ఎందుకు ఫ్లైట్ ఎక్కినారు సార్? ఏమైనా ఆర్టీసీ బస్ ఎక్కినాడా? ఏంటండి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అపహాస్యం చేసేస్తున్నారు? ప్రభుత్వ విజ్ఞత ఎక్కడ పోయింది సార్? వెయిట్ చేసేది ఉండే, ఆర్ అదర్వైజ్ పర్మిషన్ రాకుంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కావాలనే నన్ను అవమానపరచడానికి ఈ రకంగా చేస్తున్నాడు, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల పట్ల మోడీ పక్షపాత ధోరణి వస్తున్నాడని అప్పుడు చెప్తే అర్థం ఉండేది. నువ్వు కావాల్సినంత నీ ప్రోగ్రామ్ అంతా లండన్ లో చేసుకుని హాయిగా ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చేసేసి మోడీ నన్ను సమైక్య స్ఫూర్తికి ఒకళ్ళిద్దరు కాలర్స్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. నాగర్ కర్నూలు నుంచి జగన్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే జగన్మోహన్ రావు గారు. హలో, యా మాట్లాడండి జగన్మోహన్ రావు గారు, వింటున్నారు ప్యానెల్ లో. జగన్మోహన్ రావు నార్కల్ అండి. భరత్ గారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఏ విషయం మీద, కొండ సురేఖ విషయం మీద మాట్లాడాలంటారా? కాదండి, కాళేశ్వరం సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ సంబంధించి. అయితే కాళేశ్వరం ఇప్పుడు కేంద్ర జనవరుల శాఖ రిపోర్ట్ ప్రకారం, అది రిపోర్ట్ ప్రకారము అక్కడ పంపింగ్ అవి తెరవద్దు, అవి తెరిస్తే మొత్తం అది అయిపోతామని అక్కడ రిపోర్ట్ ఇచ్చింది కదా సార్, పంపింగ్ చేయొద్దని. హలో, పంపింగ్ చేయొద్దని మళ్ళీ ఆ గైడ్ లైన్స్ ప్రకారమే వారు రాష్ట్రం ఫాలో కావాలి కదా. హలో, రాష్ట్రం ఫాలో కావాలంటారు, బట్ ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పింది మీరు లేటెస్ట్ డెవలప్మెంట్ ఫాలో కాలేదు. ఎన్డీఎస్ఏ ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారని చెప్పింది. సంపూర్ణ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయని చెప్పింది. భరత్ గారు, ఎన్డీఎస్ఏ అప్పుడు ఏమో స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పిలిస్తే వచ్చి డ్యామ్ చూడాలండి వాళ్ళు రూల్ ప్రకారంగా. కిషన్ రెడ్డి గారు లెటర్ రాస్తే వచ్చి చూశారు. ఎవరో అడిగినట్టుగా ఆధారబాదరగా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రైమా ఫేసి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మ్యాలిషియస్ ఇంటెన్షన్ తో చేశారు. ఇప్పుడేమో ఇంత సీరియస్ సబ్జెక్ట్ మీద ప్రభుత్వం ఎన్డీఎస్ఏ మీద ఆరోపణలు చేస్తా ఉంటే ఒక్కనాడు కూడా మీడియా ముందుకు రాలేదు. ఇవాళ శరత్ గారు అఫిడవిట్ వేశారు కాబట్టి వాళ్ళు చేయాల్సి వచ్చింది బలవంతంగా, అది కూడా వాయిదాలు వేసి. ఇది ఏం రోల్ అండి? ఇది క్రిమినల్ కేసు బెటర్ అదా ఎన్డీఎస్ఏ మీద? ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఒక బాధ్యత గల సంస్థ. రేవంత్ రెడ్డి పదే ఎన్డీఎస్ఏ మీద పెడతా ఉంటే సిగ్గుందా వాళ్ళకేమన్నా? వాళ్ళు ఒక్కసారన్నా మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కదా ఈ ఇంత మంచి ఇన్ఫర్మేషన్. అంటే రావచ్చా ఎన్డీఎస్ఏ అట్లా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పొచ్చా? వాళ్ళు ప్రతిపక్షం కాదు కదా, ప్రతిపక్షం కాదు కదా సార్. నేనేమంటున్నానంటే ప్రతిపక్ష నాయకుడు సార్, ఒక్క నిమిషం సార్, ప్రకాష్ గారు ఒక్క నిమిషం. నేనేమంటానంటే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా, ఎన్డీఎస్ఏ మీద ఈయన వేస్తున్న సాకు తప్పు, కుంటి సాకు, ఇది కేవలం బాధ్యత తప్పించుకోవడానికి అనే విషయం పార్టీ చెప్పింది కదా శరత్ గారు. ఇప్పుడు అలా కాదు సార్, ప్రతిపక్ష నాయకుడు కనుక మాట్లాడుంటే ప్రతిపక్ష నాయకుడు ఒక ఉత్తరం రాసిన, ఇప్పుడు నేను రిపిటిషన్ వేయాల్సిన అవసరం లేదు. నేను మీతోనే ఏకీభవిస్తున్నాను, కానీ నేను అనేది ఏంటంటే ఎన్డీఎస్ఏ బూచిగా చూపెడుతున్నప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళకు పబ్లిక్ రిలేషన్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా. వాళ్ళు ప్రతిపక్షం జాబ్ ఏంటిది? ప్రభుత్వం చేసే దొంగ పనులను ఎక్స్పోజ్ చేయడమే కదా. నేను రాసుంటే ఎంత బాగుండేది. మీతోనే ఏకీభవిస్తున్నా అని చెప్తున్నాను. దాని గురించి నాకు ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. ఆయన చేయాల్సిన పాత్ర ఆయన చేయట్లేదు, ఆయన పార్టీ వాళ్ళు కూడా చేయలేదు. నేను దాని విషయంలో సెకండ్ ఒపీనియన్ లేదు నాకు. కానీ నేనేమంటున్నా అంటే ఎన్డీఎస్ఏ మీద బాధ్యత మోపుతున్నప్పుడు వాళ్ళు వద్దన్నారు అన్నప్పుడు ఓ గుప్తా గారు రాస్తేనో బయటకు వస్తారు, మీరు అఫిడవిట్ వేస్తే బయటకు వస్తారు, వాళ్ళకు బాధ్యత లేదా అంటున్నా నేను. అదివరకు ఎవరు పిలిస్తే వచ్చారండి? మీరు లీగల్ ఎక్స్పర్ట్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్వైట్ చేయకుండా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేయొచ్చా? అది మ్యాండేటరీ. అది మీరు చూడండి, ప్రొసీజర్ చూడండి. వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఏముంది అంటే ఆన్ దేర్ ఓన్ ఆర్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం, డిస్ట్రెస్,
ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు ఎగ్జామిన్. వాళ్ళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క మెయిన్ ఉద్దేశాల్లో అది ఉంది. ఎవడో పిలిస్తే పేరెంటల్ లాగా వాళ్ళు రారు. వాళ్ళ బాధ్యత డ్యామ్ సేఫ్టీ చూడడము. చెప్పాలి కదా, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఏం లేదని చెప్పాలి కదా. వీ షుడ్ ఇగ్నైట్ ది యాక్షన్ అండి. ప్రతిపక్షం అనేది అందుకు ప్రతిపక్షం ఏం చేయాలి డెమోక్రసీలో ఆ సందర్భంలో ఎస్ ఇగో ఇతను చెప్పేది అబద్ధము, అసలు అన్ని డ్యామ్స్ ప్రాబ్లమ్స్ లో లేవు, ఇది చెయ్యదలుచుకుంటే చెయ్యొచ్చు, చిత్తశుద్ధి లేదు ముఖ్యమంత్రి కానీ ఎక్స్పోజ్ చేస్తే ఇవాళ బ్రహ్మాండమైన అవకాశం దొరికింది. మీరు చెప్పేది కరెక్ట్, కానీ ఎన్డీఎస్ఏ బాధ్యత కూడా ఉంది కదా. వాళ్ళ ఇన్స్పెక్షన్ లో తెలిసిన తర్వాత దాచిపెట్టుకోవడం ఎందుకు చెప్పొచ్చు కదా. ప్రకాష్ గారు రిపోర్ట్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎప్పుడు పంపలేదు. అయ్యో ఇప్పుడు ఫస్ట్ టైం శరత్ గారికి కౌంటర్ అఫిడవిట్ లో చెప్పారు వాళ్ళు. అధికారికంగా ఈ రోజు వరకు ఎక్కడ చెప్పలేదు వాళ్ళు. ఇది ఫస్ట్ టైం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు రిప్లై ఇచ్చారేమో, అది మనకు తెలియదు. వాళ్ళు చెప్తారో తెలుస్తాయి కదా. మరి ఎట్లా రహస్యంగా పెడతారండి ఇవన్నీ? ఇచ్చారు. ఒక టెక్నికల్ కమిటీని కూడా కన్స్టిట్యూట్ చేసినారు. అది కూడా చెప్పినారు ఈ కౌంటర్ అఫిడవిట్ లో. వీ హావ్ కన్స్టిట్యూటెడ్ టెక్నికల్ కమిటీ యాజ్ పర్ దేర్ అడ్వైస్, యాజ్ పర్ దేర్ రిక్వెస్ట్ అని చెప్పేసి. యాక్చువల్లీ అది టెక్నికల్ కమిటీ అప్పుడు కదండి, ఇప్పుడు మళ్ళీ పెట్టారండి. మళ్ళీ పెట్టినారు. ఇప్పుడు ఈ లెటర్ వచ్చేసేసి మనకు 30th June 2026 నాడే ఆఫీస్ మెమరాండం ఇచ్చినారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి వచ్చింది. ఇందులో మెంబర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏ చైర్మన్ గా, డైరెక్టర్ డిజైన్ బీసీడీ ఈయన మెంబర్ గా, తర్వాత డైరెక్టర్ డిజైన్స్ ఇంకొక మెంబరు, తర్వాత రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ది సిఎస్ఎంఆర్ఎస్ నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్లో ఉండాలి. ఇట్లా టెక్నికల్ కమిటీ వాళ్ళు కన్స్టిట్యూట్ చేసినారు. జూన్ లోనే మనకి అన్ని విషయాలు దాచినారండి. ప్రభుత్వానికి ఒక దుర్మార్గపు ఆలోచన ఉండేది. ఐ అగ్రీ విత్ బీజేపీ దిలీప్ చారి గారితో. ఏమంటే ఎరువుల కొరత బయటకు వస్తుంది, రైతాంగం దగ్గర వడ్లు కొనాల్సి వస్తుంది, ఇట్లాంటి అన్ని కప్పిపుచ్చుకోవడానికి కానీ థర్డ్ క్లాస్ రాజకీయం చేసినారు. ఎంతసేపు కాళేశ్వరం కూలేశ్వరము అని ప్రజలు నమ్మాలా అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన చేసినాడు తప్ప బహుళ ప్రజా ప్రయోజనాల కోసమని రైతాంగం విషయంలో చేరదు. ఒక రకంగా నా దృష్టిలో కూడా రేవంత్ రెడ్డి రైతు ద్రోహి అండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు కుమార్ యాదవ్ గారు. నమస్తే కుమార్ యాదవ్ గారు. హలో. నమస్తే మేడం. యా, మాట్లాడండి. హలో. ఎస్, వింటున్నారు అందరూ, మాట్లాడండి. భరత్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. శరత్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. ప్రకాష్ సార్, దిలీప్ సార్. సార్ చెప్పండి. హలో. చెప్పండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి. ప్రభుత్వం కావాలని మాత్రమే ఇట్లా చేస్తుంది సార్. లేకపోతే ఇది మామూలుగా నీళ్లు ఎత్తిపోయాలని ఎప్పటి నుంచో నిపుణులు కూడా చెప్తుంది కదా సార్. ఓకే. కావాలని ప్రభుత్వం మాత్రమే ఇలా చేస్తుంది సార్. లేకపోతే వాటర్. ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అండి? మా నేటివ్ ప్లేస్ వరంగల్ సార్. వరంగల్. ఓకే. జనగాం. ఓకే. సో జనగాం అంటే మరి దేవాదుల ద్వారా వాటర్ వస్తున్నాయి ఇప్పుడు? దేవాదుల ద్వారా వస్తే సార్, కానీ కాకపోతే అవి కూడా వదలట్లేదు సార్. అదే కదా సమస్య. ఈసారి 9 పంపులు ఆన్ చేసినట్టున్నారు దేవాదుల్లో. చాలా ఎక్కువ పంపులు ఆన్ చేశారు ఈసారి. ఎక్కడి సార్? మొన్న 7 పంపులు ఆన్ చేసారు, మళ్ళా 5 పంపుల కాడికి వచ్చేసారు. ఎక్కడ ఆన్ చేసింది సార్? మళ్ళీ తగ్గించేస్తారు. ఇప్పుడు 5 కూడా పని చేయట్లేదు, తక్కువనే అయినాయి వాటర్ మాకు. ఓకే. వి ప్రకాష్ గారు ఆన్సర్ చెప్తారా దేవాదుల సంబంధించి? దేవాదులలో కూడా అవకాశం ఉండి కూడా ఏదో మొక్కుబడిగా నీళ్ళని లిఫ్ట్ చేశారు తప్ప దాని ఫుల్ పొటెన్షియాలిటీ ఉపయోగించుకోలేదండి. రిజర్వాయర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. మా ఊర్లోనే రామప్ప చెరువు ఉంది, అది దాన్ని ఇంకా పూర్తిగా నింపాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే పాకాలకు, లక్నవరానికి కూడా అక్కడ నుంచే నీళ్ళని తీసుకుపోవాల్సి ఉంటుంది. నర్సంపేటకు కూడా అక్కడి నుంచే తీసుకుపోవాలి. బట్ కావాల్సిన నీళ్ళని లిఫ్ట్ చేయలేకపోయారు. నేను చెప్తున్నా కదండి, గలగల గోదావరి డెల్టాకే పోవాలి, ఇంకేం లేదు. ఈయన దించేదాకా మనకు దరిద్రం తప్పదు. ఓకే. ముఖ్యమంత్రి సార్ భరత్ గారు,
ముఖ్యమంత్రి నిన్న నుంచి మొన్న నుంచి చాలా బాధలో ఉన్నాడు సార్. అమెరికాకు పోనీయలేదని చెప్పేసి ఆయన ఆలోచనలు వేరే ఉండే, మొత్తం ప్రోగ్రామ్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మోడీని తిట్టాలి, ఆ బాధ అంతా బయటికి వ్యక్తం చేయాలి. దానికి తోడు పాపం కొండా సురేఖ అంశం మరో రకంగా వచ్చింది. ఆయన ఏమనుకున్నాడు, కొండా సురేఖ తలకాయ నరకాలనుకున్నాడు, కానీ మంత్రివర్గ సహచరులు అందరూ నథింగ్ డూయింగ్, ఇప్పుడు ఆమెను ముట్టద్దు, చాలా బగ్గు ఉంటది రాష్ట్రం, లేని సమస్యలు సృష్టించబడితే ప్రభుత్వం యొక్క బలహీనత బయటకు వస్తుంది అని చెప్పడంతో ఆయన ఒక రకమైన బాధ. అది శరత్ గారు మీకు ఇంకొక అంశం జోడిస్తా. వాళ్ళు మంత్రివర్గమే అపోజ్ చేయలేదు. కేంద్ర ఏఐసిసి పెద్ద మల్లికార్జున ఖర్గే గారు రెడ్ కార్పెట్ వేసి అపాయింట్మెంట్ ఇచ్చిండు ఆమెకి. వీళ్ళకు వైపేమో షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు, ఆయన్నేమో అపాయింట్మెంట్ చెప్పలేం. ఇప్పుడు సేఫ్ ఇంకా సేఫ్ అని ఏం చెప్పలేం. మల్లికార్జున ఖర్గే ఏంటంటే ఏమంటారు, బోలా మనిషి, అపాయింట్మెంట్ ఎవరు అడిగినా ఇచ్చేస్తారు. బట్ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వాళ్ళు ఏంటంటే మనిషి, వాళ్ళు ఏ కాంటెక్స్ట్ లో కలుస్తున్నారని తెలుసుకొని ఇస్తారు. వాళ్ళిద్దరు అపాయింట్మెంట్ ఇచ్చారంటే సేఫ్. మల్లికార్జున గారికి మీరు ఎవరు అడిగినా ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారు, ఆయన బోలా మనిషి. కాబట్టి లోపల ఎందుకు అట్లా అన్నావు, అదే నాకున్న సమాచారం ఏంటంటే ఎందుకు అన్నారు, మరి ఎందుకు కామెంట్ చేశారు, అది రిటర్న్ గా రాసి ఇవ్వండి అని చెప్పినట్టు సమాచారం. ఎందుకట్లా ఏ పద్ధతిలో కామెంట్ చేయాల్సి వచ్చింది, డిసిప్లినరీ కమిటీకి కూడా ఇవ్వండి ఆ డీటెయిల్స్. అవును, అట్లా అంటే మరి సెపరేట్ సమాచారం. బట్ కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ మాత్రం ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే ఎందుకు అడిగారు, ఏంది, వాళ్ళకి కలవాలన్నా వద్దా, ఇవి ఆలోచిస్తారు. సరే మనం మళ్ళీ వేరే పొలిటికల్ టాపిక్ పోయాం. ఒక్క నిమిషం సార్. కేసీ వేణుగోపాల్ ఎవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటారో, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారో అట్లాంటి వాళ్లకు రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ రానివ్వడు. ఆ విషయాన్ని రాహుల్ గాంధీ ఎంత తొందరగా గమనిస్తే ఈ రాష్ట్రానికి మంచిది, ఆయనకు వ్యక్తిగతంగా పార్టీకి మంచిది. ఈ సెన్సారింగ్ ఏదైతే ఉందో, అంటే జనరల్ గా అది అదర్ సైడ్ ఆఫ్ ది కైన్ ఏది కూడా పార్టీ అధినాయకత్వానికి రావట్లేదు. రేవంత్ రెడ్డి సిస్టమ్ అట్లా రిగ్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే మంత్రులు కూడా చాలా మంది బాధలో ఉన్నారు. ఈయన ఒంటెద్దు పోకడాలను వాళ్ళు ఇష్టపడలేదు. కాకపోతే వాళ్ళకి వేదిక లేదు, వాళ్ళు ఎక్కడ చెప్పాలా, చెప్పే అవకాశం లేదన్నమాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఆ గందరగోళంలో ఉందన్నమాట. కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, మహేందర్ గారు. మహేందర్ గారు నమస్తే అండి. మహేందర్ గారు ఉన్నారా? మాట్లాడండి మహేందర్ గారు. హలో, ఓకే. కృష్ణారెడ్డి గారు ఉన్నారు వరంగల్ నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్తే. కృష్ణారెడ్డి గారు లైన్ అవ్వట్లేదమ్మా. కృష్ణారెడ్డి గారు లేరా? మహేందర్ గారు అంతకుముందు జాయిన్ అయిన మహేందర్ గారు కూడా లేరా కరీంనగర్ నుంచి? ఓకే. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇవాళ శరత్ గారు వేసిన పిటిషన్తో హైకోర్టుకు అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది ఎన్డీఎస్ఏ క్లియర్గా కేటగారికల్గా చెప్పింది, పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. తాము ఈ విషయంలో స్టేక్ హోల్డర్ కాదు. కాళేశ్వరం నీళ్లను లిఫ్ట్ చేయడం విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్పింది. అంతే కదా? అంతే. నీళ్ళని లిఫ్ట్ చేయాలంటే ఎన్డీఎస్ఏ వద్దంటుంది అన్నదానికి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ మీ దగ్గర ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు సరిపోతారు, దీనికి మేం చెప్పాల్సిన అవసరం లేదని క్లియర్గా కేటగారికల్గా చెప్పినట్టయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. సో చూద్దాం, మనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మరి రిజిస్ట్రీ నుంచి కౌంటర్ అఫిడవిట్ అందిందో లేదో, అందిన తర్వాత, ఎందుకంటే ఇంకా ఈ సీజన్లో ఒక 35-40 రోజులు ఉంది మనకు. సెప్టెంబర్ 30th వరకు నైరుతి ఋతుపవనాలు, బట్ తెలంగాణలో కొంచెం అక్టోబర్ 10th వరకు కూడా వర్షాలు పడతాయి. ఇంకొక 45 రోజులు ఉన్నాయి. ఈ 45 రోజులు కూడా రోజుకు 2 TMCలు నీళ్లు లిఫ్ట్ చేస్తే కంటిన్యూస్గా, ఎందుకంటే మేడిగడ్డ దగ్గర ఉంది ఫ్లో, 90 TMCల వరకు గోదావరిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 45 × 2 90 TMC. అంతేనా వీరప్రకాష్ గారు? అంతే. అయితే ఒకటి ఏంటంటే, ఈ రిపోర్ట్ బయట పెట్టమని అప్పీల్ చేద్దాం సార్. ఎందుకు దాచుకోవాలి? సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్ ఎందుకు దాచుకోవాలి? సిడబ్ల్యూపీఆర్ రిపోర్ట్ ఒకటి, ప్లస్ ఇప్పుడు ఈ శరత్ గారి రిపోర్టు ఇమీడియట్ గా శరత్ గారు ఎన్డీఎస్ఏకి ఇచ్చిందని కూడా
బయట ఆయన ఆల్రెడీ చెప్పారు. ఆ రిపోర్ట్ కూడా అథెంటిక్ గా బయట పెడతారు. ఇంకొక మాట మీరు చెప్పారు, కృష్ణా బోర్డు కూడా నీళ్లు ఇవ్వద్దు అనుకున్నదని. ఎందుకు సార్ ఇప్పుడు 163 టీఎంసీ అండ్ 170 టీఎంసీ 2 రిజర్వాయర్లలో ఉన్నప్పుడు నాట్లేసుకున్న రైతులకు ఇవ్వచ్చు కదా, సర్వే చేసి ఎక్కడెక్కడైతే అంటే 2 రాష్ట్రాలు చూసుకోవాలి. 2 రాష్ట్రాలు చూసుకొని 47 అంటే తర్వాత మీటింగ్ లో డిసైడ్ చేద్దాం వాటర్ ఇవ్వాలో వద్దా అని చెప్పారు. యథేచ్ఛగా పోతిరెడ్డిపాడు నుంచి మన నీళ్ళని తీసుకుపోతూనే ఉన్నారు. ప్రకాశ్ అన్న పంపులు ఆన్ చేసిరన్నా. నేను అనేది ఏంటంటే 873 లెవెల్లో ఉన్నాయి శ్రీశైలం వాటర్. అక్కడ పోతిరెడ్డిపాడు 22 వరకు 22 టీఎంసీలకు అనుమతి ఇచ్చిందట పోతిరెడ్డిపాడు నుంచి, అంతవరకు అంతే. ఆల్రెడీ 10 టీఎంసీలు తీసుకున్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా స్టార్ట్ అయిందన్నా, పంపులు స్టార్ట్ చేసిండ్రు భరత్ గారు. పంపులు స్టార్ట్ చేసిండ్రు, జనాలు నాట్లు వేసుకుంటున్నారు, కాలువలలో నీళ్లు వస్తున్నాయి. అయితే దీంట్లో ఒక చిన్న అంశం నేను యాడ్ ఆన్ చేస్తాను సార్. ఈ పిఆర్ఎస్ ఏం సిఫార్సు చేసిందంటే ఈ డ్యాంలని వీటి పునరుద్ధరణకు సమగ్ర పరిశీలన, అనుబంధ పరీక్షలను కూడా సిఫార్సు చేసింది. అవి క్లియర్ గా ఉన్నాయని చెప్తూనే కొద్ది దగ్గర నాణ్యత లోపం ఉంది, అదే కాంక్రీట్ లోపం ఉంది అని చెప్తూ ఇది పునరుద్ధరణ కోసము సమగ్ర పరిశీలన చేయమన్నది, మళ్ళీ అనుబంధ పరీక్షలను కూడా సిఫార్సు చేసింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ దిలీపాచారి గారు, వి ప్రకాష్ గారు, అడ్వకేట్ శరత్ గారు, విఠలరావు గారు. సో మొత్తానికి ఒక మంచి వార్తని శరత్ గారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి వార్త, రైతులకు మంచి వార్త. ఇప్పుడున్న ఎల్నినో పరిస్థితుల్లో లాస్ట్ 20 రోజులుగా అసలు వర్షాలు లేవు. నిన్న ఒక రోజు వర్షం పడ్డది, అయిపోయింది. మళ్ళీ వారం 10 రోజులు కూడా వర్షాలు లేవు. ఈ సిచ్యువేషన్ లో కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయడంలో పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, మేము అడ్డంకి కాదని చెప్పి ఎన్డీఎస్సీ చెప్పింది. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఈ విషయాన్ని పేర్కొంది. సో చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే బయటపడ్డది కదా, ఇప్పుడే మన లైవ్ షోలోనే డిఎన్ఏలోనే ఈ విషయం తెలిసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రతిపక్షం ఈ మేరకు ఏ విధంగా ఒత్తిడి తెస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం కూడా ఒత్తిడి తేవాలి కదా, రైతుల నుంచి కూడా రిక్వెస్ట్ రావాలి. ఎట్లయితే ఇప్పుడు పాలిటెక్నిక్ జీవో 97 గురించి ప్రతిపక్షము, విద్యార్థులు ఫైట్ చేస్తే వాళ్ళు సబ్ కమిటీ ఫైట్ చేశారు. కాళేశ్వరంలో నీళ్లు లిఫ్ట్ చేయాలంటే రైతులు ఫోన్లో కాల్స్ కాదు, దాని విషయంలో రైతులు కూడా ఒత్తిడి తేవాలి, ప్రతిపక్షం కూడా ఒత్తిడి తేవాలి. ఒకసారి కేటీఆర్ పోయినారు, నిరసన చేశారు, కానీ మళ్ళీ తర్వాత ఎటువంటి మూమెంట్ లేదు బీఆర్ఎస్ నుంచి కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది వాల్టి డిఎన్ఏ. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.